మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయానికి మరో వారం రోజులు మాత్రమే ఉంది. జనవరి 10న థియేటర్లో గేమ్ చేంజర్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు సెన్సార్ పనులు పూర్తి చేసుకున్నట్టు చిత్ర బృందం తెలిపింది. పొలిటికల్ థ్రిల్లర్గా రానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. 165.30 నిమిషాలు అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకన్ల రన్ టైంతో గేమ్ చేంజర్ థియేటర్లోకి రానుంది. అయితే జీరో కట్స్తో సెన్సార్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్కు సెన్సార్ బోర్డు వారు చిన్న చేంజెస్ మాత్రం సూచించారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల టైటిల్స్ను తెలుగు అక్షరాల్లో కాకుండా ఇంగ్లీష్లో రాస్తున్నారు. పలు చిత్రాలకి కనీసం టైటిల్ కార్డ్స్లో కూడా తెలుగు పదాలు ఇవ్వటం లేదు. ఇక ఇంగ్లీష్ టైటిల్ అయితే తెలుగు టైటిల్ కార్డును పక్కకు పెట్టేస్తున్నారు. గేమ్ చేంజర్ ఇంగ్లీష్ టైటిల్ కావటంతో ఈ టైటిల్ కార్డును తెలుగులో కూడా పెట్టాలని సెన్సార్ బోర్డు సూచించింది. అలాగే లిక్కర్ లేబుల్స్ను సీజీతో కవర్ చేయాలన్నారు. ఇక చట్ట ప్రకారం అనే పదాన్ని లెక్క ప్రకారం అని రీప్లేస్ చేయాలని, కేరళ అనే పదాన్ని రిమూవ్ చేయాలని, దుర్గాశక్తి నాగ్పాల్ అనే పేరుకు బదులుగా సుచిత్ర పాండేగా రీప్లేస్ చేయాలని, మెయిన్ టైటిల్స్లో బ్రహ్మానందం పేరుకు ముందు ఉన్న పద్మశ్రీని ప్రిఫిక్స్ చేయాలని సూచించారు. ఇవి తప్పితే సెన్సార్ వారు పెద్దగా మార్పులు చేయలేదు. మరి గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో చూడాలి.